హలో గైస్, వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. సో ఇది నేను ఊరెళ్ళినప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసానండి. పండగకి వెళ్ళాం కదా, అప్పుడు తీసాను. యాక్చువల్లీ ఇదైతే దసరా రోజు తీసిన వ్లాగు, కానీ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేద్దామంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే మనం ఎన్ని వీడియోస్ చేసినా, ఎన్ని పోస్ట్ చేసినా కానీ, ఎంత కష్టపడి వీడియోస్ చేసినా కానీ లక్ అనేది కొంచెమైనా ఉండాలి కదా. ఆ లక్ లేనప్పుడు మనం ఎన్ని వీడియోస్ చేసినా కూడా వేస్ట్ అనిపిస్తుంది. నేను మ్యాక్సిమం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే 2 ఇయర్స్ అయితే అవుతుంది. నాకెందుకో రీచ్ అని అనిపించక ఫస్ట్ ఛానల్ అయితే డిలీటెడ్ చేశాను. ఆ ఛానల్లోకి 3K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే అక్కడ 6 మంత్స్ గ్యాప్ వచ్చింది, అందుకే నేను ఆ ఛానల్ అయితే డిలీటెడ్ చేశాను. మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశాను. దీంట్లో కంటే ఇంకా దాంట్లోనే బెటర్ అనిపిస్తుంది. ఎంత కష్టపడినా కూడా వ్యూస్ అండ్ లైక్స్ సబ్స్క్రైబర్స్ రానప్పుడు మనకు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదండి. నాకు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అన్నమాట. వీడియోస్ అయితే ఎక్కువైపోతున్నాయి, లైక్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ అయిపోతున్నారు. అందుకే నాకు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. అందుకే ఈ వీడియోస్ అయితే ఇంత లేటుగా అయితే పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఇక ఊరెళ్ళినప్పుడు ప్రతిసారి నేను ఇలా అయితే కట్టెల పొయ్యి మీద వంట అయితే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే ఇలా కట్టెల పొయ్యి మీద వండుకున్న వంటలు తింటే చాలా టేస్ట్గా అనిపిస్తాయి. నేనైతే ఇంకా దసరా రోజు అయితే బగారా రైస్ అండ్ మటన్, చికెన్, పూరి అయితే చేశాను. కాకపోతే దీంట్లో అయితే ఒక 2 ఐటమ్స్ పెట్టాను, బగారా రైస్ అండ్ మటన్. ఇంకా వీడియో ఎలా ఉంది, నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మరి బాయ్ అండి అందరికీ. ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.